హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 782కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు వాళ్ళ మార్నింగ్ నేను బోట్ సౌండ్ బార్ అయితే అన్బాక్స్ చేశాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే నేను పైన కార్డ్స్ అయితే వదిలేస్తాను, అక్కడి నుంచి ఆ వీడియో అయితే మీరు చూడగలరు. ఈ రోజు టెక్ న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ M51 మొబైల్ ని ఈ రోజు సేల్ కి అయితే తీసుకొచ్చింది. ఇందులో మనకి 6GB 8GB రెండు వేరియంట్స్ అయితే ఉన్నాయి. నన్ను అడిగితే 6GB సరిపోతుంది, మీకు 6GB 128GB వేరియంట్ మీకు 25,000 రూపాయలకి అయితే దొరుకుతుంది. ఇప్పుడు మీరు HDFC కార్డు పెట్టి పర్చేస్ చేసినట్టయితే 23,000 రూపాయలకే మీకు ఈ మొబైల్ అయితే అందుబాటులో ఉందన్నమాట. ఈ మొబైల్ సంబంధించి అన్బాక్సింగ్ అలాగే ఫుల్ రివ్యూ కూడా మన ఛానల్ అయితే ఇచ్చాం. ఒకవేళ మీరు చూడకపోతే నేను పైన కార్డ్స్ వదిలేస్తాను, అక్కడ చూసి మీరు ఈ మొబైల్ కావాలంటే కొనుక్కోవచ్చు. ఇంకా అలాగే మనకి సామ్సంగ్ A51, A71 అలాగే M01S ఈ మూడు మొబైల్స్ మీద అప్ టు 1,500 వరకు మీకు ప్రైస్ అయితే డ్రాప్ అయింది. ఇందులో A71 మీద 500 రూపీస్ ప్రైస్ అయితే డ్రాప్ చేసింది, A51 మీద 1,500 ప్రైస్ అయితే డ్రాప్ చేసింది, M01S మీద 500 అయితే ప్రైస్ డ్రాప్ చేసింది. నన్ను అడిగితే A51 మీరు కొనుక్కోవాలనుకుంటే ఆ ప్రైస్కి మీకు శుభ్రంగా M51 మొబైల్ కొనుక్కోవడం బెటర్ అని చెప్తాను. త్రాన్యం చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఎయిర్ పవర్ మినీ. సో ఈ వైర్లెస్ ఛార్జర్ అయితే ఇప్పుడు మనకి ఆన్లైన్లో అయితే స్పాట్ అయింది అనమాట. ఇంతకుముందు ఒకసారికి ఎయిర్ పవర్ అని చెప్పి వీళ్ళు మల్టీ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో ఒక డివైస్ని అయితే తేవాలనుకున్నారు. బట్ ఒకసారికి అది బెడ్స్ కొట్టేది ఫెయిల్ అయితే అయిపోయింది. తర్వాత దాన్ని తీసుకురాలేదు, తర్వాత మళ్ళీ తీసుకొస్తాను రూమర్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు ఒకసారికి మనకి ఎయిర్ పవర్ మినీ అంటూ ఒక చిన్న సైజు వైర్లెస్ ఛార్జర్ అయితే స్పాట్ అయింది అనమాట. ఇది ఒకసారికి యాపిల్ దాన్ని అయితే తెలుస్తుంది. సో చూడాలి మరి యాపిల్ దీన్ని ఎప్పటికి తీసుకొస్తుంది అనేది. ఇక అలాగే యాపిల్ ఇండియాలో ఆన్లైన్ స్టోర్ ని తీసుకురాబోతుందని ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సో దీని డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఈ నెల 23వ తారీఖున వీళ్ళు ఆన్లైన్ ద్వారా సేల్స్ ని అయితే స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ వచ్చరికి మీకు హిందీ, ఇంగ్లీష్ ఈ రెండు అయితే సపోర్ట్ చేస్తాయి. అలాగే మీరు క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, అలాగే యూపీఐ అలాగే రూపీ పై ద్వారా మీరు ఇక్కడ పర్చేస్ చేయొచ్చు అన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో త్రాన్యం చూసుకుంటే మనకి వీచాట్ నుంచి వీచాట్ ని యూఎస్ లో బ్యాన్ చేసిన సంగతి తెలుసు. ఇప్పుడు యూఎస్ లో ఉన్న వాళ్ళు చాలా మంది చైనాతో సత్సంబంధాలు కొనసాగించాలంటే ఎక్కువగా వాళ్ళు వాడేది వీచాట్. ఎందుకంటే చైనాలో చూసుకుంటే వాట్సాప్ అయితే లేదు. అయితే ఇప్పుడు వీచాట్ ని యూఎస్ లో బ్యాన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వీచాట్ యూజర్స్ ఏంటా పరిస్థితి అనుకున్న టైంలో వీచాట్ ఒక కొత్త అవతారం అయితే ఎత్తిందనమాట. వీళ్ళు వచ్చరికి వీకామ్ అనే పేరు మీద యూఎస్ లో ఒక ట్రేడ్ మార్క్ అయితే ఫైల్ చేసినట్టు తెలిసింది. సో దీని ద్వారా వీళ్ళు వీచాట్ ని రీబ్రాండ్ చేసి జస్ట్ వీళ్ళు నేమ్ అయితే చేంజ్ చేసి యూఎస్ లో మళ్ళీ ప్రవేశించబోతున్నట్టుగా ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. అతి త్వరలో వచ్చేసరికి వీళ్ళు వీకామ్ పేరు మీద మళ్ళీ యూఎస్ లో అయితే పాగా వేయబోతున్నారు. సో త్రాన్యం చూసుకుంటే మనకి OnePlus నుంచి OnePlus రీసెంట్ గా ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే కదా. సో ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ మనం కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ OnePlus డివైస్ లోనే ఇప్పటి వరకు అవైలబుల్ ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించిన ఏదైతే యాప్ ఉందో అది OnePlus డివైసెస్ లోనే ఉంది. సో ఇప్పుడైతే OnePlus ఒక ప్రామిస్ అయితే చేస్తుంది, నాన్ OnePlus డివైసెస్ ఏవైతే ఉంటే వాళ్ళకు కూడా వీళ్ళు వచ్చరికి యాప్ సపోర్ట్ అయితే తీసుకురాబోతున్నారు. దాని ద్వారా మీరు డబుల్ ట్యాప్ తో మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ప్లే అండ్ పాజ్ ఇవన్నీ మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫీచర్ అయితే వీళ్ళు యాప్ రూపాన్ని అయితే తీసుకురాబోతుంది. దీని ద్వారా మీరు ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఫర్మ్వేర్ కూడా అప్డేట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇక అలాగే ఇందులోనే వీళ్ళు వచ్చరికి లైట్ ఎడిషన్ అంటే కొంచెం తక్కువ కాస్ట్ లో ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ OnePlus Buds Z పేరు మీద వీటిని అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే ఇక్కడ మనకి సమాచారం అయితే వస్తుంది. సో వీటిని ఎప్పుడు తీసుకొస్తారు ఏంటనేది అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ మనకి OnePlus 8T మొబైల్ అయితే రాబోతుంది కదా. సో దాంతో పాటు వీళ్ళు ఈ OnePlus Buds Z సో అఫోర్డబుల్ ప్రైస్ లో అయితే ఈ వీటిని తీసుకురావచ్చని ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక అలాగే OnePlus 7T లో ఒక వైట్ కలర్ వేరియంట్ ని వీళ్ళు ఇప్పుడు రోజు చైనాలో అయితే లాంచ్ చేశారు. మరి ఈ వైట్ కలర్ వేరియంట్ మన ఇండియాకి తీసుకొస్తారా లేదని మాత్రమే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో తర్వాత చూసుకుంటే మనకి పేటిఎం నుంచి పేటిఎం బ్యాన్ అయిపోయింది అని చెప్పేసి రూమర్స్ అయితే గుప్పుమంటున్నాయి. దీనికి రీజన్ ఏంటంటే మనకి పేటిఎం ప్లే స్టోర్ లోంచి అయితే తీసేశారు. సో దీనివల్ల చాలా మంది వచ్చరికి పేటిఎం బ్యాన్ అయిపోతుందేమో అని చెప్పేసి అయితే భావిస్తున్నారు. యాక్చువల్ గా జరిగింది అయితే ఏమంటే వీళ్ళు ప్లే స్టోర్ పాలసీకి విరుద్ధంగా కొన్ని స్టెప్స్ వేసిన కారణంగానే పేటిఎం అయితే రిమూవ్ చేసినట్టు తెలుస్తుంది. పేటిఎం యాప్ లో ఫ్యాంటసీ క్రికెట్ టోర్నమెంట్ అని చెప్పేసి బెట్టింగ్ గేమ్ అయితే తీసుకొచ్చారన్నమాట. అది మనకి పేటిఎం లోనే దొరుకుతుంది. సో అక్కడ నుంచి మీరు బెట్టింగ్ చేసుకొని క్యాష్ కూడా అయితే సంపాదించుకోవచ్చు, అలాగే క్యాష్ కూడా పోగొట్టుకోవచ్చు అనుకోండి. ఇది వచ్చేసరికి ఏవైతే గూగుల్ పాలసీ ఉన్నదో దానికి విరుద్ధంగా అయితే ఉన్నందువల్ల వీళ్ళు వచ్చేసరికి ప్లే స్టోర్ లోంచి అయితే రిమూవ్ చేశారు. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, కానీ ఎవరైతే కొత్తగా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి వచ్చేసరికి గూగుల్ ప్లే స్టోర్ లోంచి అయితే దొరకదు. ప్రస్తుతానికి యాప్ స్టోర్ లో అయితే అవైలబుల్ ఉంది iOS డివైస్ కి, వాటిలోంచి కూడా రిమూవ్ చేయొచ్చు ఒకవేళ ఈ ఫీచర్ యాపిల్ లో ఉంటే. నేనైతే పేటిఎం యూజ్ చేయను. ఇప్పుడు పేటిఎం చెప్పేది ఏమిటంటే మీరేం కంగారు పడాల్సిన లేదు, మీ డబ్బుకి వచ్చిన దోకా అయితే లేదు, మేము అతి త్వరలో మళ్ళీ వచ్చేస్తాం అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో త్రాన్యం చూసుకుంటే మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ ఈ రోజు ఒక 3 టీవీలను అయితే లాంచ్ చేసింది. మెర్క్యూ పేరు మీద వీళ్ళు 32 ఇంచెస్ అలాగే 43 ఇంచెస్ టీవీని అయితే లాంచ్ చేశారనమాట. 32 ఇంచెస్ లో మీకు హెచ్డి డిస్ప్లేతో అయితే వస్తుంది. దీని ప్రైస్ 12,000 రూపాయలు పెట్టారు. ఇంకోటిసరికి 43 ఇంచెస్ ఇది మనకి ఫుల్ హెచ్డీతో వస్తుంది అనమాట. దీని ప్రైస్ చూస్తే 21,000 పెట్టారు, రూపాయి తగ్గించి. మరోసరికి 43లోనే 4K అయితే తీసుకొచ్చారు. దీని ప్రైస్ చూస్తే రూపాయి తగ్గించి 22,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. వీటితో పాటు వీళ్ళు ఒక స్మార్ట్ హోమ్ స్పీకర్ ను కూడా అయితే తీసుకొచ్చారు. దీని ప్రైస్ 3,500 పెట్టారు, రూపాయి తగ్గించి. సో ఆల్రెడీ మార్కెట్ లో చూస్తే చాలా టీవీలు అయితే ఉన్నాయి, బట్ ఈ మధ్యలో వచ్చేసరికి మళ్ళీ ఫ్లిప్కార్ట్ అయితే వస్తుంది. ఈ ఫ్లిప్కార్ట్ ఈ రకంగా కొన్ని బ్రాండ్లను అయితే ఇంత ముందు కూడా తీసుకొచ్చిన తర్వాత
ఇవి కనుమరుగైపోయినాయి. సో ఇవైతే మంచి ప్రైస్గా తీసుకొచ్చిందని చెప్పొచ్చు. 4K టీవీ 22,000 రూపాయలకి అయితే దొరుకుతుంది. బట్ ఒకసారికి ఈ బ్రాండ్ ఎంతవరకు శాశ్వతంగా ఉంటుందని చూడాలి. సో త్రాంజం చూసుకుంటే మనకి కాల్ ఆఫ్ డ్యూటీ నుండి కాల్ ఆఫ్ డ్యూటీ ఆల్రెడీ మనం మొబైల్స్లో అయితే ఆడుతున్నాం. ఇది కాకుండా కాల్ ఆఫ్ డ్యూటీలో మీకు వార్ జోన్ అని చెప్పేసి మరో గేమ్ కూడా అయితే ఉంది. ఈ వార్ జోన్ గేమ్ మనకి మొబైల్ ఫోన్లో అయితే లేదు, మనకి పీసీలో అయితే ఇది అవైలబుల్ ఉంది, ఫ్రీగానే దొరుకుతుంది అనుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఈ వార్ జోన్ గేమ్ ఏదైతే ఉందో ఈ గేమ్ వచ్చేసరికి అతి త్వరలో వీళ్ళు మొబైల్ ఫోన్ కూడా రిలీజ్ చేయబోతున్నట్టుగా అయితే సమాచారం ఉంది. రీసెంట్ గా చూసుకుంటే పబ్జీ మన ఇండియాలో బ్యాన్ అయిన తర్వాత ఈ కైండ్ ఆఫ్ గేమ్స్ కి బాగా డిమాండ్ అయితే పెరిగిపోయింది. ఇదే మంచి అదును అనుకున్నట్టుంది కాల్ ఆఫ్ డ్యూటీ. ఈ వార్ జోన్ అనే గేమ్ ని మొబైల్ ఫోన్ కి అయితే తీసుకురాబోతున్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో మరి వీళ్ళు కాల్ ఆఫ్ డ్యూటీలోనే ఈ వార్ జోన్ అనే మోడ్ ని తీసుకొస్తారా లేదా వార్ జోన్ అనే ఒక సపరేట్ గేమ్ తీసుకొస్తారో చూడాలి. నేను కూడా సపరేట్ గేమ్ ని తీసుకురావచ్చు, ఎందుకంటే ఇది చాలా పెద్ద గేమ్ ఇది. సో తర్వాత చూసుకుంటే మనకి మోటోలా నుంచి మోటో E7 ప్లస్ ఈ మొబైల్ ని మనకి ఈ నెల 23వ తారీఖున ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. ఈ మొబైల్ ఆల్రెడీ వీళ్ళు యూరోప్ లో అయితే లాంచ్ చేశారు. అక్కడ 13,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఈ మొబైల్లో మనకి HD+ డిస్ప్లే ఉంటుంది, అలాగే స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెసర్ కి ఆ డిస్ప్లేకి అంత ప్రైస్ ఎక్కువే. మరి మన ఇండియాలో ఎంత ప్రైస్ లో తీసుకొస్తా చూడాలి. మేబీ నేను కూడా 11,000 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టొచ్చు, అయినా ఎక్కువే. సో తర్వాత చూస్తుంటే మనకి Disney+ హాట్స్టార్ నుంచి ఫ్లిప్కార్ట్ చేసిన చిన్న పొరపాటు వల్ల Disney+ హాట్స్టార్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉంటుందో 99 రూపాయలకే ఫ్లిప్కార్ట్ అందించినట్టు తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా ఇది చిన్న ఎర్రర్ అను. ఈ ఎర్రర్ వల్ల ఏమైందంటే ఎవరైతే Disney+ హాట్స్టార్ ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుక్కుంటారో వీళ్ళకి వచ్చేసరికి ఇక్కడ 99 రూపాయలు చూపించినట్టుగా అయితే తెలుస్తుంది. తర్వాత వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ దీన్ని ట్విట్టర్లో కూడా అయితే పోస్ట్ చేసింది, మా పొరపాటు వల్ల చిన్న ఎర్రర్ వల్ల ఇది వచ్చేసరికి 99 రూపాయలు చూపించింది అని చెప్పేసి. యాక్చువల్గా ఈ ప్రీమియం సబ్స్క్రిప్షన్ అనేది మనకి సంవత్సరానికి 1,500 రూపాయలు తగ్గించి, అదే విఐపి సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి 400 రూపాయలు తగ్గించి, అలాంటిది వీళ్ళు 99 రూపాయలకే 1,500 రూపాయల ఈ సబ్స్క్రిప్షన్ ఇస్తాననగానే చాలా మంది లైన్ అయితే కట్టారంట. బట్ ఒకసారికి తేడా చూస్తే అది ఎర్రర్ అని చెప్పేసి ఫ్లిప్కార్ట్ అయితే చెప్తుంది. సో తర్వాత చూసుకుంటే మనకి సోనీ నుండి సోనీ WH-1000X-M4 దీని వచ్చరికి ఆగస్ట్ నెలలో వీళ్ళు యూఎస్లో అయితే లాంచ్ చేశారు. అక్కడ 22,000 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. ఇప్పుడు దీన్ని మన ఇండియాలో కూడా అయితే లాంచ్ చేశారన్నమాట. ఇక్కడ చూస్తే 29,990 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారంటే 10 రూపాయలు తగ్గించి 30,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో మీకు ఈ నెల 30వ తారీఖు లోపు ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి 1,500 డిస్కౌంట్ కూడా అయితే అందిస్తున్నారు. అంటే 28,500 రూపాయలకి అయితే మీకే దొరుకుతుంది. 2 years బ్యాక్ వీళ్ళు తీసుకొచ్చిన 1000X-M3కి సక్సెసర్ అనమాట ఇది, ఈ నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్స్. సో తర్వాత చూసుకుంటే మనకి జీబ్రానిక్స్ నుంచి జీబ్రానిక్స్ జేబ్ జూక్ బార్ 9700 Pro. సో దీనైతే ఈ రోజు మన ఇండియాలో లాంచ్ చేసింది అనమాట. సో ఈ సౌండ్ బార్ మీకు 450 వాట్ స్పీకర్ అవుట్పుట్ తో అయితే వస్తుంది. మొత్తం ఇందులో సరికి 6 స్పీకర్స్ ఉంటాయి, ఒక సబ్ వూఫర్ అయితే ఉంటుంది. ఇది డాల్బీ అట్మాస్ ప్లస్ కి అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. సో దీని ప్రైస్ చూస్తే మాత్రం 17,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఈ మధ్య సౌండ్ బార్ ప్రైజెస్ రాను సో హోమ్ థియేటర్ మించిపోయి అయితే ఉంటున్నాయి. సో తర్వాత చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S20 FE ఈ మొబైల్ మనకి ఈ నెల 23వ తారీఖున అన్ప్యాక్డ్ ఈవెంట్ ద్వారా సామ్సంగ్ అయితే లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు దీనికి సంబంధించిన హ్యాండ్స్ ఆన్ ఇమేజెస్ అలాగే స్పెసిఫికేషన్స్ మనకి స్పాట్ అయినాయి అనమాట. ట్విట్టర్ లో జిమ్మీ ఈజ్ ప్రోమో వీటిని అయితే రివీల్ చేశాడు. ఇక్కడ చూస్తే 6.5 ఇంచెస్ ఫుల్ HD+ 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ తో ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. IP68 వాటర్ రెసిస్టెంట్ తో ఉంటుంది. 3x ఆప్టికల్ జూమ్, 30x రేర్ కెమెరా డిజిటల్ జూమ్ తో అయితే రాబోతుంది అనమాట. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 1U/2.5 తో వస్తుంది అన్నట్టుగా వీళ్ళైతే ఇక్కడ ట్విట్ చేసి మనకి హింట్లు అయితే ఇచ్చేసారు. ఈ నెల 23వ తారీఖున ఇది లాంచ్ కాబోతుంది కాబట్టి దీని ప్రైస్ నేను కూడా 60,000 రూపాయల దగ్గర ఉండొచ్చు అనుకుంటున్నారు. ఇక అలాగే సామ్సంగ్ రీసెంట్ గానే వైర్లెస్ చార్జర్ ట్రియోని అయితే లాంచ్ చేసిన సంగతి తెలుసుగా. ట్రియో అంటే మల్టిపుల్ ఛార్జింగ్ ఒకేసారి అయితే వైర్లెస్లీ సపోర్ట్ అయితే చేస్తుంది. అంటే ఒక మొబైల్ ని, ఒక స్మార్ట్ వాచ్ ని, అలాగే ఇయర్ బడ్స్ ని కూడా మనం ఒకేసారి అయితే వైర్లెస్లీ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇది వీళ్ళు రీసెంట్ గానే లాంచ్ చేశారు. బట్ అసలు దీని స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు రివీల్ చేయలేదు. ఈ రోజు వచ్చరికి వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ వీళ్ళ వెబ్సైట్ లో అయితే అఫీషియల్ వెబ్సైట్ లో రివీల్ అయినట్టు తెలుస్తుంది. ఇందులో వచ్చరికి మొత్తం మనకి వైర్లెస్లీ ఛార్జ్ చేసే 6 కాయిల్స్ అయితే ఉంటాయని తెలుస్తుంది. ఇది మనకి సామ్సంగ్ డివైస్ కి అయితే 9 వాట్ అవుట్పుట్ తో ఛార్జ్ చేస్తుంది. యాపిల్ డివైస్ అయితే 7.5 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అదే అదర్ డివైస్ ఏమైనా ఉంటే 5 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పి తెలుస్తుంది. ఇందులో సరే 3 LED ఇండికేషన్స్ అయితే ఉంటాయి. సో మనకి ఇది 3 డివైస్ కి ఛార్జ్ చేస్తుంది కాబట్టి 3 డివైస్ లో మనం ఏం పెట్టినా సరే ఆ LED ఇండికేషన్స్ అయితే బ్లింక్ అవుతాయని తెలుస్తుంది. బట్ మరీ దారుణంగా 9 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ ఏంటి. ఇక ఫైనల్ చూసుకుంటే మనకి అమెజ్ఫిట్ నుంచి అమెజ్ఫిట్ బ్యాండ్ 5 అంటే ఫిట్నెస్ ట్రాకర్ అయితే లాంచ్ చేసింది. సో ఈ ఫిట్నెస్ ట్రాకర్ చూస్తే మనకి MI మీ బ్యాండ్ 5 ఉంది కదా, సో సేమ్ అదే బ్యాండ్ ని వీళ్ళు రీబ్రాండ్ చేసి తీసుకొచ్చినట్టుగా అయితే అర్థమవుతుంది. మన ఇండియాలో చూస్తే ఈ నెల 29వ తారీఖున ఈ మీ బ్యాండ్ 5 అయితే లాంచ్ చేస్తున్నారు. ఇది వచ్చరికి వీళ్ళు US లో అయితే లాంచ్ చేశారు. అక్కడ $45 అయితే పెట్టారంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 3300 రూపాయల దగ్గర అమెజ్ఫిట్ ఈ బ్యాండ్ 5 పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. మరి ఇది మన ఇండియాకి తీసుకురావచ్చు. ఈ మధ్య అమెజ్ఫిట్ US లో లాంచ్ చేసిన చాలా డివైస్ అయితే మన ఇండియాలో లాంచ్ చేసింది కాబట్టి ఇది కూడా మన ఇండియాకి అయితే రావచ్చు. మరి ఇక్కడ ఎంత ప్రైస్లో తీసుకొస్తుందో చూడాలి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే
కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా, మీ సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.